అందరికీ శ్రీ నృసింహస్వామి జయంతి శుభాకాంక్షలు. హిందూ పురాణాల ప్రకారం త్రిమూర్తులలో విష్ణువు లోకపాలకుడు. సాధు పరిరక్షణ కొరకు, దుష్ట శిక్షణ కొరకు ఆయన ఎన్నో అవతారాల్లో యుగాన అవతరిస్తాడు. అలాంటి అవతారాల్లో 21 ముఖ్య అవతారాలను ఏకవింశతి అవతారాలు అంటారు. వాటిలో అతి ముఖ్యమైన 10 అవతారాలను దశావతారాలు అంటారు. ఈ దశావతారాల్లో 4వ అవతారం నరసింహ అవతారం. మహాలక్ష్మిని సంబోధించే శ్రీపదాన్ని చేర్చి శ్రీ నారసింహుడని ఈ అవతారమూర్తిని స్మరిస్తారు. శ్రీ లక్ష్మీ నారసింహ భగవానుడు వైశాఖ మాసంలో శుక్ల చతుర్దశి సంధ్యా సమయంలో ప్రత్యక్షమయ్యాడు. విష్ణుమూర్తి యొక్క దశావతారాల్లోని 4వ అవతారమే నరసింహస్వామి అవతారం. నరసింహ జయంతి వైశాఖ శుక్ల చతుర్దశి నాడు జరుపుకుంటాం. నరసింహస్వామి రూపంలో దేహం మానవ రూపం, తల సింహం రూపంలో అవతరించిన దేవుడు. హిరణ్యకశిపుణ్ణి చంపడానికని స్వామి ఈ అవతారంలో మనకు దర్శనమిస్తాడు. నరసింహస్వామి మహాశక్తివంతమైన దేవుడు. ఈ రోజున విష్ణుమూర్తి నరసింహస్వామి అవతారంలో హిరణ్యకశిపుణ్ణి సంహరించి ధర్మాన్ని నిలబెట్టారు కాబట్టి నృసింహ జయంతిని వేడుగ్గా ఈ రోజున జరుపుకుంటాం. ఈ శుభదినాన్ని మనమందరం నృసింహ జయంతిని ఘనంగా జరుపుకుంటున్నాం. ఈ రోజున స్వామివారి శాంతి కొరకు పానకం నివేదించడం ఆనవాయితీగా వస్తోంది. మనం భగవంతుడికి పండ్లు, పాలు, దక్షిణ తాంబూలాలను భక్తితో సమర్పించుకుంటాం. మనం ఎంత సమర్పించామో, ఏమి సమర్పించామో అనే భావనల కంటే ముఖ్యమైనది మన హృదయాంజలి. మనసా వాచ కర్మణ స్వామికి ఏకాగ్ర చిత్తంతో ఆత్మ నివేదనను మించిన పూజ లేదు. మనం నరసింహస్వామిని స్మరించుకోవడానికి ఈ శ్లోకంతో స్వామిని పూజించుకుంటాం. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యునమామ్యహం. ఓం నమో నృసింహదేవాయ నమః.